గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ వాసకి. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక మన బ్లాగ్ ఏంటంటే ఈరోజు మేము అనంతరావు హోటల్కి వెళ్తున్నాము. అనంతరావు హోటల్ అంటే అది సముద్రంలో ఉంటుంది. మాకు తెలిసిన అక్క వాళ్ళ హస్బెండ్ అక్కడ జాబ్ చేస్తున్నారు. ఆ అన్న ఇన్వైట్ చేశారు. సో మేము ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. అది ఈత చెట్టు ఆకారంలో ఉంటుంది. సముద్రం పైన విల్లాస్ ఉంటాయి, ఫ్లోటింగ్ విల్లాస్ అంటారు వాటిని. అక్కడ కాస్ట్ చాలా ఎక్కువ. అక్కడ ఎక్కువ రిచ్ పీపుల్స్ అండ్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా స్టే చేస్తూ ఉంటారు. పక్కన సముద్రం లోపలికి వెళ్ళవచ్చు. 5 minutes స్టీమర్లా హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మనం కార్ పార్కింగ్ చేయాలంటే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వీళ్ళు ఉంటారు సెక్యూరిటీ, వాళ్ళు మన కార్ తీసుకొని మనకు ఒక కార్డు ఇస్తారు. వాళ్ళు పార్కింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చాక కార్డు చూపిస్తే మన పార్కింగ్లో నుంచి ఆ కార్ తెచ్చి మనకి ఇక్కడే ఇస్తారు. ఇది లోపల చాలా బాగుంది. ఇలాంటి హోటల్స్ ఇక్కడ చాలా ఉంటాయి. ఇది దాంట్లో ఒక హోటల్. ఇక్కడ లోపల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అండ్ సిట్టింగ్ ఏరియా ఉంది. మనం ఏమైనా ఆర్డర్ చేసుకొని తినేదానికి. ఎక్కువ బయట కంట్రీస్ వాళ్ళే ఉన్నారు. అన్న ఆ బిల్డింగ్ ఏందన్నా? అదే రాయల్ అట్లాంటిస్. ఇది అట్లాంటిస్. ఇద్దరిది ఒకటేనా? ఇక్కడ బర్త్డే పార్టీస్, మ్యారేజెస్ కూడా జరుగుతాయంట. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మ్యారేజ్ కూడా జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ మ్యారేజ్ చేసుకొని పైకి వెళ్ళి రిసెప్షన్ చేసుకున్నారు. ఫుడ్ రిసెప్షన్ అంతా పైన. ఇదే బీచ్ వ్యూ. స్విమ్మింగ్ పూల్ లోపల ఉంది. చాలా బాగుంది. మేము అక్కడి నుంచి కొద్ది వచ్చింది లోపల ఎంట్రీ. ఇదా? ఇదేంది? ఇది కూడా వచ్చేసి హోటలే, కాకపోతే ఇది సౌత్. ఇది అది సౌత్, ఈస్ట్, వెస్ట్ అట్లా 4 ఉంటాయా? అన్ని విల్లాస్, చిన్న విల్లాస్. అంటే ఇది పర్ డేకి ఇచ్చేస్తారు అట్లా రెంట్కి ఇచ్చేస్తా. అటాచ్ విత్ ఇక్కడ ఫ్లోటింగ్ లేవా? ఫ్లోటింగ్ ఇవన్నీ ఫ్లోటింగేనా? 7,000 రెంట్సా? అంటే విల్లా మొత్తానికా? అంటే ఒక రూమ్కి? ఓకే. అంటే మీవే హోటల్ వాళ్ళవే బ్యాటరీలో? ఇవన్నీ ఫ్లోటింగ్ విల్లాస్. పర్ డేకి వచ్చి 25,000 వరకు ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక రోజు నైట్కే 6 lakhs ఇండియన్ కరెన్సీ. అమ్మో, ఇంత ఛార్జ్ చేస్తారు. ఫ్లోటింగ్ గ్లాస్. మేము మొత్తం తిరిగేసి స్నాక్స్ తినేదానికి వచ్చాము. ఇక్కడ స్నాక్స్ కూడా చాలా కాస్ట్ అంట, కానీ మాకు ఫ్రీ, ఎందుకంటే అన్ని ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి.
అదే అడిగినా వెళ్ళి ఇందాక మ్యారేజ్ జరిగింది కదా, వాళ్ళు ఇక్కడే రిసెప్షన్ చేసుకుంటున్నారు. డాడీ డాడీ మనం ఆఫ్టర్నూన్ 4కి అలా వెళ్ళామంటే డే వ్యూ అండ్ నైట్ వ్యూ కూడా చూడొచ్చు. నైట్ వెళ్ళామంటే ఓన్లీ నైట్ వ్యూ వస్తుంది, అది ఆఫ్టర్నూన్ వెళ్ళామంటే మనం 2 వ్యూస్ చూడొచ్చు. ఇప్పుడే ఇక్కడ మ్యారేజ్ జరిగింది, అయింది. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడానికి పైకి వెళ్ళిపోయారు. ఫ్లోటింగ్ బిల్డింగ్స్, హోటల్స్. వీడియో అప్పుడు కూర్చోన్నాడు వీడు. గోల్. హాయ్. మ్యూజిక్ సిస్టమ్ పెట్టినారు, లైవ్ మ్యూజిక్. మేము ఇక్కడ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. వైను, మందు, కేకులు, వీకులు. ఈ టైం బ్రేక్ఫాస్ట్ టైం ఉంటా. లెఫ్ట్ ఉండమన్నాడా? మనకు ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు ఇచ్చామంటే మన పార్కింగ్లో ఉన్న కార్డు తీసుకొని వచ్చి మనకి ఇచ్చేస్తారు. అంటే ఆ కార్డుతోనే వాళ్ళే పార్కింగ్ చేస్తారు. ఆ పార్కింగ్ చేసే లోపలే మనకు 2-3 అవర్స్ పడుతుంది, అందుకే లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళే పార్కింగ్ మొత్తం చేస్తారు వాళ్ళు. బాగుంది, మంచి మంచి కట్టుబాట్లు. బాయ్ చెప్పు. మన కార్డు ఇచ్చాం కదా, కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు పార్కింగ్ నుంచి కార్డు తీసుకొచ్చేసారు. అందే కారు బ్యాచ్ ఇక్కడే ఉంది. బాయ్ అబ్బు. నువ్వు నా వెంట ఉంటే, అడుగడుగున నడుపుతుంటే ఎదురయ్యే. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.